నగరంలోని పాత బస్తీ నందుగల గడియారం హాస్పిటల్లో సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి గడియారం హాస్పిటల్లో వర్షపు నీరు చేరి నదిలా మురుగునీరు ప్రవహిస్తూ ఉన్నా పట్టించుకునే నాదుడే లేడని సిపిఎం పార్టీ నగర నాయకులు ఎస్టీ కాషా బాషా, మహబూబ్ బాషా తదితరులు కలిసి గడియారం హాస్పిటల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో 2009 అక్టోబర్ 2వ తేదీన వచ్చిన వరదల మాదిరిగా గడియారం హాస్పిటల్లోకి, అందులో పేషెంట్లు ఉండే రూమ్లోకి, అలాగే ఆపరేషన్ థియేటర్లోకి మురుగునీరు కాల్వల నుండి లోపలికి ప్రవహించడం అనేది జరిగింది. దీనివల్ల ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్న పేషెంట్లు చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. వారి బంధువులు కూడా అవస్థలు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ మరియు శానిటేషన్ సిబ్బంది తప్ప మరొకరు కాదు. ఇది మొదటిసారి వచ్చిన ప్రవాహం నీరు కాదు. గత అనేక సార్లు వర్షం పడినప్పుడల్లా ఇదే దుస్థితి ఈ హాస్పిటల్లో ఉంది. సిపిఎం పార్టీగా అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చిన దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా తక్షణమే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చి గడియారం హాస్పిటల్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించి డాక్టర్లను, నర్సులను, సిబ్బందులను నియమించి మౌలిక వసతులు కల్పించాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీగా రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గౌస్ బాషా, అబ్దుల్ రెహమాన్, హర్షద్ బాషా, నూర్ బాషా, కె రాజు, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. పాత బస్తీ నందుగల గడియారం హాస్పిటల్ నందు ఈరోజు వరదలు తప్పించే మాదిరిగా మురికి నీరు మొత్తం హాస్పిటల్లో రావడం జరిగింది. ఇక్కడ మొత్తం ఆపరేషన్ చేయించుకొని పేషెంట్ వాళ్ళ బంధువులు ఈ రకంగా వచ్చి కూర్చొని ఉన్నారు. ఎట్లా ఆపరేషన్ చేసుకొని వాళ్ళ పేషెంట్ తీసుకొని పోతారు? కర్నూలు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ పని చేస్తుందా లేదా అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కమిషనరు, ఉన్నతాధికారులు ఇంతమంది ఇక్కడ పెట్టుకొని కూడా ఈ గడియారం హాస్పిటల్ సమస్య పైన ఏ రోజు కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. ఉత్తరబిట్ట వచ్చి పర్యటనలు చేసి పోతున్నారు తప్ప, మొన్న కూడా టీజీ భరత్ గారు వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి పోయారు తప్ప ఎటువంటి సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ కూడా పేద, దళిత, బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చి అనేక గ్రామాల నుంచి ఇక్కడ ఆపరేషన్ చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ వచ్చే ఆపరేషన్ చేసే వాళ్ళకి ఈరోజు ఎటువంటి సౌకర్యం కల్పించకపోగా వర్షాలు, వానలు వచ్చినప్పుడు ఈ రకంగా గలీజీలు మొత్తం రూమ్లో వచ్చి పేషెంట్లు నివసించే ప్రాంతాల్లో ఆపరేషన్ చేసిన అక్కడ చోట కూడా ఈ యొక్క మురికి నీరు ఆ రకంగా రావడంతో ఏదైనా పేషెంట్లకు ఇన్ఫెక్షన్ అవుతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు ఆ రకంగా సమాధానం చెప్తారు? ప్రజలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా